ನಾನು ಮರಿ ದಾರಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. గారు 2,40,00,000 రూపాయలు గోకుల్ సెట్స్ మొట్టమొదటిసారిగా చివరాల నియోజకవర్గానికి వారిని మనం మీ అందరూ తెలుసు. ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు, అలాగే ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, బుచ్చేశ్వరరావు గారు, ఎమ్మెల్యే గారు నరేంద్ర వర్మ గారికి, అలాగే ఈరోజు మన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మా కొల్లయ్య గారి శ్రీనివాసానికి టీచర్స్ అందరికీ స్వాగతము. మనము మన ప్రభుత్వాన్ని ఒప్పుకోవాలా, ఎందుకంటే స్టాల్స్ ఇప్పటికే స్టాల్స్ పెట్టారు. ఆ స్టాల్స్ లో మన ఉత్పత్తులన్నీ వారికి పూర్తి అవగాహన వచ్చింది. 2.5 సంవత్సరం అయినప్పటికీ అన్ని ప్రాంతాలు అన్ని పొందుపరిచి ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు అక్కడ మన వాళ్ళు కలెక్టర్ గా వారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఏది అడిగితే అది అవకాశం ఉన్నంత మేరకు వారు కూడా ఈ యొక్క పార్లమెంట్ లో అన్ని దగ్గర ఎలా జరుగుతుందో తెలియదు, కానీ నాకైతే ఏ అవకాశం అడిగినా కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ మినిస్టర్ శ్రీ కొలుసు పార్థసారథి గారికి, అదేవిధంగా స్థానిక చీరాల శాసనసభ్యులు శ్రీ కొండయ్య గారికి, బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేశ్వర నరేంద్ర వర్మ గారికి, స్థానిక పెద్దలు, తహసీల్దారు, ఇక్కడికి వచ్చేసినటువంటి సోదర సోదరీమణులకు అందరికీ నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, మనము ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఇక్కడ ఈ జిల్లాకి జిల్లా కలెక్టర్గా నేను వచ్చిన తర్వాత మనం ఇక్కడ కొన్ని సమీక్షలు అవి చేసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే జిల్లా చాలా వెనుకబడిన జిల్లా. 80% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. మరి చీరాల, అద్దంకి, పర్చూరు ఇవన్నీ కూడా గతంలో ప్రకాశం జిల్లాలో కలిసి ఉన్నటువంటి ప్రాంతాలు. అక్కడ 2 సంవత్సరాల కాలం నేను జాయింట్ కలెక్టర్గా 2020 మే నుంచి 2022 మే వరకు కూడా 2 సంవత్సరాలు పనిచేసినప్పుడు అనేక పర్యాయాలు ఇక్కడికి రావడం, ప్రతి గ్రామము ప్రతి ఇంటికి తిరగడం, ఇవన్నీ నాకు ఇక్కడ అనుభవం ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో మరి సముద్రం ఒడ్డునున్నామని పేరుకే కానీ కరువు పీడిత ప్రాంతం, వర్షాభావం ఉంటుంది, సరైన వ్యవసాయ కంఫర్ట్స్ సౌకర్యాలు లేవు, నీటి పారుదల లేదు, గొప్పగా పంటలు అవి కూడా రావు. ఇందాక గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఉపాధి అనేదే అతిపెద్ద సమస్య ఈ ప్రాంతంలో. మరి అతి ఎక్కువగా చేనేత వృత్తిలో ఉన్నటువంటి కుటుంబాలు, సముద్ర చేపల వేట మీద ఆధారపడినటువంటి కుటుంబాలు, కొద్దిగా అర్బన్ పాపులేషన్, ఈ విధంగా ఇక్కడ ఉంటుంది. మరి ఈ సమస్యలన్నింటిలో కూడా మనం చూసుకున్నప్పుడు కొత్తగా ఎన్నికైనా కూడా శ్రీ కొండయ్య గారు, అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి వేగేశ్వర నరేంద్ర వర్మ గారు జిల్లాలో జిల్లా యంత్రాంగం తరఫున వాళ్ళు సాధించుకోవాల్సిన పనుల విషయంలో ఎంతో కమిట్మెంట్ చూపిస్తారు. ప్రత్యేకంగా టైం తీసుకొని వచ్చి కలిసి
వాళ్ళ స్థానిక సమస్యలన్నింటినీ కూడా మాకు చెప్పి వాటన్నిటిని మళ్ళీ ఫాలోఅప్ చేస్తూ మీకోసం ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం వాళ్ళు నిరంతరం ఆలోచిస్తూ ఉన్నారు. మారిటైమ్ బోర్డు వాళ్ళు ఆ పనులను చేపడుతున్నారు. దానికి సంబంధించిన డిపిఆర్ వాళ్ళు తయారు చేయిస్తూ ఉన్నారు. అంతకు ముందు చేసినటువంటి ప్రైవేట్ సంస్థ దాని ఖర్చు అనేది చాలా వరకు అంటే మరీ ఎక్కువగా ఎగ్జాగరేటెడ్గా 300 కోట్ల రూపాయల వరకు అని చెప్పడం వల్ల దాన్ని మళ్ళీ రీఅసెస్మెంట్ చేస్తూ కొత్తగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్తో వాళ్ళు డిపిఆర్ చేయిస్తూ ఉన్నారు. ఆ డిపిఆర్ అయిపోయిన వెంటనే ఆ పనుల్ని చేపట్టడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కూడా మారిటైమ్ బోర్డుకు ఎటువంటి కొరత లేదు. కాబట్టి ఆ పనుల్ని చేపట్టినట్టయితే మరి మత్స్యకారులకి పెద్ద ఎత్తున సహాయం జరుగుతుంది. దాని విషయంలో వాళ్ళందరికీ కూడా సముద్ర వేట చేసే వాళ్ళకి వాటిని తీసుకొచ్చినటువంటి మత్స్య సంపదని అమ్ముకునే విషయంలో, ట్రాన్స్పోర్ట్ చేసే విషయంలో, మరింతగా వాళ్ళ యొక్క పడవల్ని యాంకర్ చేసుకునేటువంటి విషయంలో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. తద్వారా వాళ్ళకి వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ కూడా పెరుగుతాయి తప్పనిసరిగా. దాని విషయంలో కూడా ఎమ్మెల్యే గారు ఏ విధమైన కమిట్మెంట్ చూపిస్తున్నారో జిల్లా యంత్రాంగం కూడా అదే విధంగా కమిట్మెంట్తో దాన్ని సాధించుకునేదానికి ముందున్నామని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ ట్రైబల్కి కట్టాల్సినటువంటి హౌసింగ్ విషయం మీద అయితేనేమి, అనేక విషయాల మీద, వ్యవసాయం మీద, మైనింగ్ మీద, శాండ్ ఫ్రీ సప్లై మీద, అనేక విషయాల మీద జిల్లాలో అభివృద్ధికి కోసం మనం రివ్యూ చేసుకొని ఇంకా మరింత ముందుకు పోయేదానికి దిశానిర్దేశం అనేది కూడా చేసుకోవడం జరిగింది. సోదర సోదరీమణులకు, పెద్ద ఎత్తున వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం మీ అందరితో కలవటం. చేనేత కార్మికులతో పాటు ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప స్వాతంత్ర పోరాట యోధుడు తరగడ కోటయ్య గారు గుర్తొస్తారని చెప్పేసి నేను భావిస్తాను. ఆయన ఒక స్వాతంత్ర యోధుడిగా కాకుండా సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన వ్యక్తి. నాకు కొంచెం పరిచయం వాళ్ళతో. మా తండ్రి గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు వారు కూడా రాజ్యసభలో ఉండేవాళ్ళు. ఆ నిరాడంబరత్వం, అట్టడుగు స్థాయి వారిని కూడా ప్రేమించే ఆ వ్యక్తిత్వం, అవన్నీ కూడా నా బురికి రాజకీయ నాయకులందరూ కూడా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఆయన జీవితాంతం కూడా చాలా పనులు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రముఖ వ్యక్తిగా ఉండేవాడు. కానీ జీవితాంతం ఆయన ఏదో సంపాదించుకోవాలి, నేను ఆస్తులు పెంచుకోవాలని ఆలోచన చేయకోకుండా ఈ చేనేత కార్మికుల కోసమే అహర్నిశలు పోరాడని చెప్పేసి ఒకసారి మీ అందరూ కూడా మనం చేస్తాం. నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు. మరి అటువంటి వ్యక్తి పుట్టిన గడ్డ. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన పేరు మీద సాక్షాత్ కేంద్ర ప్రభుత్వం ప్రగట కోటయ్య మెమోరియల్ టెక్స్టైల్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్ అని చెప్పేసి ఒక ఈ టెక్స్టైల్స్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించిందంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన గొప్పతనం ఈ పాటికి ఒకసారి మనం అర్థం చేసుకోవాలని కూడా మీ అందరికీ మనం చేస్తాను. అదేవిధంగా ఇంకొక వ్యక్తి నాకు కొద్దిగా పరిచయం ఉన్న కుటుంబం గడ్డం కోటయ్య. గడ్డం కోటయ్య చాలా మంది తెలుసు, మీ పేర్లని కూడా కొంతమంది పెద్దవాళ్ళు తెలుసు. కానీ ఆయన ఎంత సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి అంటే 1928లోనే యాదవ ఎయిడెడ్ స్కూల్ దాన్ని చీరాల్లో స్థాపించిన విషయం ఎవరు తెలుసు. అంటే అటువంటి మహానుభావులు పుట్టిన గడ్డ ఈ చీరాల. అంటే సామాజిక గర్వంగా ఉందని చెప్పేసుకోవడం. మరి చేనేత సోదరులు ఎప్పుడు రాజకీయ నాయకులు ఎవరు మాట్లాడినా కూడా బలహీన వర్గాలు, దళితులు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ దురదృష్టం ఏంటో కానీ ఆ సమస్యలు ఆ విధంగానే కొనసాగుతున్నాయి తప్పితే ఎక్కడ కూడా ఆ సమస్యలు ఫుల్ స్టాప్ పడే పరిస్థితి రావట్లా. అరుగాలో మీరందరూ కూడా మగ్గాలు వేసి చేతులు గూళ్ళు పోతున్నాయి తప్పితే దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది రావట్లేదు. ఒకప్పుడు మన దేశ ప్రతిష్టని ఇన్వడింపు చేసిన వాళ్ళు చేనేత కార్మికులు. అగ్గిపెట్టిలో ఒక చీర పెట్టి బ్రిటిష్ వారిని బహుకరించి ఈ భారతదేశ యొక్క ప్రతిష్టని ఇన్వడింపజేసిన గొప్ప వర్గం ఈ చేనేత వర్గం అని చెప్పేసి మనం చేస్తారు. ఆ రోజు అందరూ కూడా చేనేతలు
వేసిన బట్టల్లో వేసుకునే వాళ్ళందరికీ కూడా చక్కగా జరిగేది. ఈరోజు వారు పవర్ లూమ్స్తో మనం ఏమో రెక్కలు ఊడిపోయేటట్టు మగ్గాల్లో కొడతా ఉంటే ఇంకో పక్క పవర్ లూమ్స్ మీద తయారైన బట్టలతో పోటీ పడాలంటే వాస్తవానికి కొంచెం చాలా కష్టం. కొంచెం కాదు, వాళ్ళతో పోటీ పడుతూ ఆదాయాన్ని పెంచుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఇందాక పెద్దలు చెప్తా ఉన్నారు, తప్పకుండా ప్రభుత్వ దృష్టికి ఏదైతే ఈ చేనేతల సమస్యలు ఉన్నాయో వాటిని తప్పకుండా మేమందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ మేరకు చేయగలమో తప్పకుండా చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దయచేసి దయచేసి ఒకరి తర్వాత చేతి మీరు ఏముందన్న